బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో ఎలా ఉంది? బాగుంది. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? పర్లేదు బాగానే ఉంది. బ్రో ఎలా ఉంది మూవీ? బ్రో ఎలా ఉంది బ్రో? బాగాలేదు బ్రో. బ్రో మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో, చాలా బాగుంది ఎక్కడన్నా ల్యాగ్ అనిపించిందా? బ్రో. తలపతి మూవీస్ ఎట్లుంటాయి బ్రో? మాస్, అవుట్ అండ్ ఆఫ్ మాస్ అంతే. చాలా బాగుంది బ్రో. బీజిఎం యువన్ శంకర్ రాజా చాలా బాగా. మీరు ఎంత ఇస్తారు రేటింగ్? 5 కా 10 కా? 5కి 4.5 ఇస్తాను బ్రో. బాగుంది సినిమా, చాలా బాగుంది. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? బాగుంది. మేడం ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్ మూవీ? బ్రో ఎలా అనిపిస్తుంది? బాగా బోర్ అనిపించిందా? బాగా బాగుందంటే వండుకోవచ్చు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇక ఏదో అట్లా ఏదో పెట్టారు అసలు. ఎక్స్పెక్ట్ చేయలేము సినిమా గురించి. బాగా నాకైతే నచ్చలేదు. నాకే అది అడగదు ఎవరికైనా అదే మాట అంటారు. వెంకట్ ప్రభు మార్క్ మూవీ అయితే కాదు, స్లో ఉంది. బాగా lag. బాగా బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? అని ఎలా అనిపించింది అన్న? బ్రో ఎలా అనిపించింది? ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందా? లేదు అలా ఏమంటే బీజిఎం ఎలా అనిపించింది? బీజం బాగుంది, బాగుందన్న, చాలా బాగుంది. తలపతి యాక్టింగ్ అన్న చాలా బాగుంది. లాస్ట్లో ధోని వచ్చారు కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇంకేం నచ్చింది మూవీలో? చాలా బాగుందన్న. ట్విస్ట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? ట్విస్ట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. ఓకే, లాస్ట్లో ధోని వచ్చారు కదా, ఎలా అనిపించింది? ధోని అంటే ఓన్లీ బీజిఎం వేశారు అంతే. బాగుంది, ఏం నచ్చింది? యాక్షన్ బాగా నచ్చింది. ఓకే, లాస్ట్లో క్లైమాక్స్లో ధోని వచ్చారు కదా, ఎలా అనిపించింది? బాగా కనిపిస్తుంది. 6 కోటి చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇంకేం నచ్చింది మూవీలో? మంచిది బాగుంది. బ్రో ఎలా అనిపించింది? బాగుంది. సినిమా పర్లేదు, ఓకే. ఎక్స్పెక్టేషన్ చేసినంత అంత ఏం లేదు, పర్లేదు, యావరేజ్. ఇంకేం నచ్చింది మూవీలో? బీజిఎం ఎలా అనిపించింది? ఏం లేదు, విజయ్ యాక్టింగ్ బాగుంది. బీజిఎం ఓకే, బీజిఎం అంత ఏం ఓవర్గా లేదు, బిలో యావరేజ్. సో ఓవరాల్గా హిట్ యావరేజ్ ఆఫ్ బిలో యావరేజ్. అన్న మీరు చెప్పండి అన్న ఎలా అనిపించింది? విజయ్ తలపతి దుబ్బిదల యావరేజ్ ఏం నచ్చింది? జెమినీ హాలీవుడ్ రీమేక్. బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? బాగుంది అన్న, ఇక్కడ ల్యాగ్ అనిపించిందా మీకు? బాగుంది. బీజిఎం ఎలా ఉంది బ్రో? వేస్ట్ బాగా. అసలు బోర్ అనిపించింది. ఏదో కొన్ని సీన్లు బాగున్నాయి కానీ బ్రో ఎలా అనిపించింది బ్రో? పోతుంది బ్రో. బాయ్. బాగా ఓవర్ అనిపించింది. చాలా ఓవర్ లాగ్. సరే ఎలా అనిపించింది సార్ మూవీ? బాగుంది, మూవీ బాగుంది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం వేరే లెవెల్ ఉంది. సెకండ్ మాత్రం హైలైట్. బోర్ అనిపించింది ఎక్కడైనా? బోరింగ్ అయితే అసలు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ధోని గారు ఎంట్రీ బాగుంది. అది క్రికెట్ టైంలో తీసింది మూవీ, బాగుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమా. 5కి అయితే ఎంత ఇస్తారు రేటింగ్? 3 బాగుంది, మూవీ బాగుంది. మూవీ చాలా బాగుంది అండ్ చాలా బాగుంది. లాస్ట్లో ధోని గురించి బాగా ఎలివేషన్ ఇచ్చారు. అది ధోని ఫ్యాన్స్కి కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. అండ్ ఓకే, మొత్తం చెప్పేయకూడదు. బీజిఎం చాలా బాగుంది. సెకండ్ తలపతి అంటే జూనియర్ తలపతి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా సీన్స్ పెట్టడం, ట్విస్ట్స్ అవి సూపర్, చూడొచ్చు. ఎక్కడైనా లాగేం లేదు, బట్ ముందు సాంగ్స్ అంత హిట్ అవ్వలేదు కదా. సాంగ్స్ కూడా ప్రమోట్ చేసి ఉంటే చాలా బాగుండేది. 5కి 4.3. బ్రో మూవీ హిట్ అని చెప్పకూడదు, యావరేజే. ఇప్పుడు మనం తమిళ మూవీస్ తెలుగు వాళ్ళు ఆదరించినట్టు మన తెలుగు మూవీస్ తమిళ వాళ్ళు అంత ఆదరించరు తమిళనాడు స్టేట్స్లో. ఎందుకంటే మన వాళ్ళకి ఆ యూనిటీ ఉండదు, తమిళ వాళ్ళకి ఉన్నంత యూనిటీ. సో మూవీ వచ్చేసి యాక్టింగ్ అదంతా మళ్ళీ దీనికి పార్ట్ 2 అని మళ్ళీ పెట్టారు. ఎక్కడితో ఆపేస్తే బాగుండని అనిపించింది. మళ్ళీ దాన్ని ఓజీ అని సెకండ్ పార్ట్ కింద పెట్టారు. అంత అనిపించలేదు మూవీ అయితే. లైక్ కంపేర్ టు అవర్ మూవీస్, తెలుగు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఏదో తీయాలన్నట్టు ఏదో పిచ్చి పిచ్చి స్టోరీ కింద ఉంది సినిమా అయితే. నాకైతే నచ్చలే. స్టోరీకి ఆ సిఎస్కే బ్యాక్గ్రౌండ్ కి అసలు సంబంధం ఉందా? డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, అక్కడక్కడ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. మూవీ అయితే యాక్షన్ పరంగా ఇప్పుడు యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి యాక్షన్ బాగుందని అనిపిస్తుంది. బట్ మూవీ అయితే మళ్ళీ చూడాలి
అంటే కథ అనేది ఇంకా రొటీన్. ఇప్పుడు మనకి రొట్ట స్టోరీలు అంటారు చూడండి, కొంచెం ఆ టైప్లో ఏదో తీసేయాలి ఏదో చెప్పేయాలన్నట్టు టైప్లో ఇప్పుడు క్రికెట్ ధోని ఇవన్నీ పెట్టారు. కొంచెం ధోని ఫ్యాన్స్ కూడా చూస్తారు మూవీ, బట్ దానికి దీనికి అసలు సింక్ అయినట్టే లేదు. ఎక్కడ కూడా ఒక సినిమా ఇప్పుడు మనం సినిమా చూస్తున్నామంటే రియలిస్టిక్గా ఫీలింగ్ అనేది లేదు, ఏదో తీయాలన్నట్టు తీసేస్తున్నారు. సో నేనైతే చెప్తున్నా కదా, మనము తమిళ వాళ్ళ సినిమాలు ఆదరించినట్టుగా తెలుగు వాళ్ళు ఆదరించినట్టు తమిళ వాళ్ళు మన సినిమాస్ అయితే ఆదరించరు. బట్ స్టిల్ మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళ మార్నింగ్ 7:40 షోకి వచ్చి చూస్తున్నామంటే తమిళనాడులో ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందని నేనైతే ఆశించను. సినిమా అయితే యావరేజ్. విజయ్ ఫ్యాన్స్ మనం ఇప్పుడు ఫ్లాప్ సినిమాని సూపర్ హిట్ అని చెప్పడం తప్పు. ఓకే, చూడొచ్చు, వన్ టైం అయితే చూడొచ్చు మూవీ అంతే. ఫ్యాన్స్ అయితే రాడ్ అంటున్నారు చూడండి కుర్రోళ్ళు కూడా. మళ్ళీ దానికి సెకండ్ పార్ట్ అంటే ఇంకా రాత్, దానికి మించిన డైరెక్టర్. ఇంకా ఆ డైరెక్టర్ పాత సినిమాస్ కూడా ఇప్పుడే మా ఫ్రెండ్ అడిగితే బుక్ మై షోలో చూపించాడు. ఒక్క సినిమా కూడా నేను ఎప్పుడు హిట్ అన్నట్టు విన్నట్టుగా లేదు. సో అది రాత్ అంటే రాతే లిటరల్లీ. ఫ్యాన్స్ ఏమో అనుకున్నా తప్పుగా అనుకోవద్దు, సినిమా అయితే అంత బాగలేదు. మీరు 200 ఫ్రీగా వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే వచ్చి చూడండి, లేదంటే వేస్ట్. మావాడు మాట్లాడతాడు, డైలాగ్ చెప్తాడు. సినిమా పేరు గోట్ అన్న, చూసిన వాళ్ళందరూ గోట్సే. అది అందరూ గొర్రెలు చేశారు ఈ సినిమా చూపించి. పొద్దున్నే లేచి రావడం బొక్క. ఓకేనా, నమస్తే. సినిమా పేరు గోట్ అన్న, చూసిన వాళ్ళందరూ గోటు. అది ఓకేనా, రైట్. మీరు చెప్పండి. బాగుంది బ్రో, బాగుంది. వెంకట్ ప్రభు బాగా తీశాడు, లాగ్ ఎక్కడ లేదు, బాగుంది. మ్యూజిక్ బాగుంది, సినిమా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్. సూపర్ బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ నుంచి బాగుంది.